మేఘము వీడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగినవాడు మరి ఎన్నటికీ రాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్న ఒక సంగతి, చనిపోయినవాడు ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతాడు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములో పాతాళమునకు దిగుదురు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ కన్ను మూశారు, మరు క్షణంలో పాతాళానికి వెళ్ళిపోయారు. అంటే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు భూమి మీద ఉన్నాయా? లేవు. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు భూమి మీద లేవు. పోనీ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడా? రాడు. అందుకే మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగినవాడు మరి ఎన్నటికీ రాడు. అతని స్థలము మరలా అతన్ని ఎరుగదు. ఒకవేళ వచ్చాడే అనుకోండి, కాసేపు స్థలం అతనికి తెలియదు. ఇది బైబిల్ స్పష్టంగా చెబుతున్నటువంటి సంగతి. దీనిని మనసులో పెట్టుకుని నేను చెప్పబోతున్నటువంటి సంగతిని బాగా ఆలోచించండి. నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటా, క్రైస్తవులకు సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. క్రైస్తవులకు సైంటిఫిక్ టెంపర్ లేక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి కన్ఫ్యూజన్ని పోగొట్టడం కోసమే ఈరోజు ఈ మెసేజ్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఇందులో మొట్టమొదటిగా నెగిటివ్ ఎనర్జీ, అనగా మనుషులను దెయ్యాలు పట్టడం. ఈరోజు చాలా సంఘాలు చూస్తున్నట్టుగా చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలుగా వచ్చి వాళ్ళని పట్టారని, ఆ దెయ్యం పట్టిన వాళ్ళలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టడం కోసం ముస్లిం ఇమాముల దగ్గరికి వెళ్ళటం, అలాగే క్రైస్తవులలో స్పెషల్ అభిషేకం ఉన్నటువంటి పాస్టర్ల దగ్గరికి వెళ్ళటం, వీళ్ళతో పాటు మన హైందవ సహోదరులు కూడా కొంతమంది బాబాల దగ్గరికి వెళ్ళటం మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అయితే చచ్చిపోయిన వాడు రాడు కాబట్టి దెయ్యం పట్టడానికి అవకాశమే లేదు. మరి వీళ్ళు అలా ఎందుకు పిచ్చిగా చేస్తున్నారు? పిచ్చిగా ఎందుకు పూనకాలు వచ్చిన వాళ్ళకిలాగా, లేదనంటే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఆ మాట్లాడింది కూడా దెయ్యం మాట్లాడింది అన్నట్టుగా ఎందుకు చెప్తున్నారు? వీటన్నిటి గురించి తెలుసుకోవాలనంటే ముందు మానసిక శాస్త్రాన్ని ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని రోగాలు ఉన్నాయి. అందులో ఒకటి హిస్టీరియా. ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా కొట్టి దాన్ని అధ్యయనం చేయండి. ఈ హిస్టీరియా జబ్బు వల్ల బాధపడేవాళ్ళు చాలామంది. ఎందుకనంటే వాళ్ళ మైండ్లో ఏదో జ్ఞాపకాలు, వాళ్ళ మైండ్లో ఏదో చేయాలన్న ఆశ, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళ ఆశలు తీర్చుకోలేక, అలాగే వాళ్ళు ఏదైతే కోరుకున్నది దొరకక, అనుకున్నది జరగక, అలాంటి వాళ్ళు మానసిక రోగులుగా అవుతారు. ఈ మానసిక రోగులుగా మారిన తర్వాత వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో, ఏవైతే వాళ్ళ మైండ్లో తీపి జ్ఞాపకాలుగా ఉన్నాయో, ఏ సంగతులు అయితే వాళ్ళలో బాగా చోటు చేసుకుని ఉన్నాయో, వాటన్నిటినీ వాళ్ళు బాడీ వీక్ అయినప్పుడు, శారీరకంగా వీక్ అయినప్పుడు వాళ్ళలోంచి అదంతా బయటకు వస్తుంది. వచ్చేటప్పుడు కూడా చాలా హార్ష్గా, చాలా రఫ్ అండ్ టఫ్గా, ఒక దెయ్యం పట్టినవాడు అన్నట్లుగా మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది మనం ఎక్కువగా పల్లెటూరులో చూస్తాం, లేదనంటే లోన్లీగా ఫీల్ అయ్యే జనాల దగ్గర చూస్తూ ఉంటాం. సమాజంలో చాలామంది, ఎస్పెషల్గా ఒంటరిగా ఉన్నవాళ్ళు, డిప్రెస్డ్ పీపుల్, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, అలాగే పెద్దగా జనాలతో మాట్లాడకుండా ఒంటరితనాన్ని ఎక్కువగా అనిపిస్తున్నటువంటి వాళ్ళలో ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళతో పాటు పల్లెటూర్లలో బలవంతంగా ఎవరినన్నా మానసికంగా ఇబ్బంది పెట్టినప్పుడు, బలవంతంగా నచ్చని పనులు పదే చేస్తున్నప్పుడు వాళ్ళల్లో ఇలాంటి జబ్బులు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. దానిని సమాజం ఏమని పేరు పెట్టిందంటే దెయ్యం పట్టింది, గాలి పట్టింది. వాళ్ళలో దెయ్యాన్ని ఎల్లగొట్టాలంటే ముస్లిం ఇమాముల దగ్గరికి తీసుకెళ్ళాలి, అలాగే క్రైస్తవ పాస్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాలి, పెంతుకోస్తు పాస్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆత్మాభిషేకం ఉన్న పాస్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాలని చాలామంది ఇలాంటివి చేస్తూ ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో ఒక వైరల్ వీడియో రిలీజ్ చేశాను. నన్ను బాగా బాధ పెట్టినటువంటి సంఘటన అని ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశాను, మీరు కూడా విన్నారు. ఆ వీడియో సారాంశం ఏంటంటే, ఒక చర్చిలో ఒక 9th క్లాస్ చదువుతున్నటువంటి పాప, తాను దేవుని 9th క్లాసులోనే బాప్తీసం తీసుకుంది, నమ్మింది, మంచి భక్తి చేస్తుంది. వాళ్ళ సంఘస్థులు చెప్పే మాట ఏంటంటే తను పరిశుద్ధాత్మను కూడా పొందుకుంది, రెగ్యులర్గా మందిరానికి వస్తుంది, చక్కని ప్రార్థనా జీవితం, చక్కని పాటలు పాడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో
తను 10th క్లాస్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నటువంటి టైంలో తనకు దెయ్యం పట్టిందని ఆ చర్చి పాస్టర్ గారు ఫోన్ చేశారు. సరే అని చెప్పి కొంతమంది వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దెయ్యం పోయింది. పోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ దెయ్యం పట్టిందని పిలిచారు. మళ్ళీ ప్రార్థన చేశారు, మళ్ళీ పోయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, దెయ్యం పట్టింది, ప్రార్థన చేయాలి రండి అని. ఇలా 3 నెలల పాటు ఆ పాపకి ప్రార్థన చేయటం, దెయ్యం పోవటం, మళ్ళీ రావటం, ప్రార్థన చేయటం, దెయ్యం పోవటం, మళ్ళీ రావటం. ఒకసారి నేను కూడా వెళ్ళి చూశాను. చూసినప్పుడు నాకు భలే జాలేసింది, చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే ఆ చర్చిలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ముందు వరుసలో కూర్చుని మంచి వైట్ డ్రెస్ వేసుకుని తలకి నీట్గా ముసుగు కప్పుకొని బైబిల్ ఏదైనా రెఫరెన్స్ చెప్పినప్పుడు చాలా స్పీడ్గా తీసి చక్కగా చదివే ఒక చిన్న పాప. ఆ పాపకి దెయ్యం పట్టినట్లుగా పెద్దగా అరుస్తూ, దీంతోపాటు చుట్టుపక్కల చేరిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలతో సహా అందరూ వచ్చి దెయ్యం ఆపో, యేసునామంలో దెయ్యం ఆపో అని చెప్పి పెద్దగా అరవటాలు. ఈ అరవటంతో పాటు మొగ్గులు నీళ్లు తీసుకోవటం, మొహానికి వేసి కొట్టడం, పెద్దగా అరవటం, నువ్వు పోతావో అని చెప్పి ఆమెను చేతులతో కొట్టడం కూడా, ఇలాంటి సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒకవేళ నిజంగా దెయ్యమే పట్టినట్టయితే ప్రార్థన చేసినప్పుడు ఆ ఫస్ట్ టైమే పోవాలి కదా. ప్రతి 2 రోజులకోసారి దెయ్యం పట్టిందంటాం, దైవజనులు రావటం. అలా అని చెప్పి పెద్ద దైవజనులు, పేరు మోసిన దైవజనుల దగ్గర వాళ్ళని తీసుకెళ్ళటం, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి తీసుకెళ్ళిన తర్వాత చివరికి ప్రతిఫలం ఏంటి? ఏమీ లేదు. అంటే ఇక్కడ దెయ్యం పట్టింది అని వాళ్ళు భ్రమలో ఉన్నారు, వాళ్ళ టీచింగ్ అలా ఉంది. కానీ పట్టింది దెయ్యం కాదు. తనకు మానసికంగా ఒక రోగం ఉంది. తను ఒంటరితనంగా ఉండటం వల్ల, తను జనాలతో ఎక్కువగా మాట్లాడకపోవటం వలన, తను ఒంటరితనంలో లీనమైపోయి తనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని చెప్పుకోకపోవటం వలన, తనలో ఉన్న సంతోషాన్ని పంచుకోకపోవటం వలన, తనలో ఉన్న బాధను వేదనను వేరే వాళ్ళకి చెప్పకపోవటం వల్ల అదే గూడు కట్టి తర్వాత ఒకానొక టైంలో ఇలాంటి రియాక్షన్ ఇవ్వటం ప్రారంభించింది. దాని వాళ్ళు దెయ్యం అన్నారు. తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి క్లియర్గా చెప్పాను, మీరు చేయాల్సింది ఒకటే, పాప ఫిజికల్గా వీక్ అయిన తర్వాత తన నరాలన్నీ చాలా వీక్ అయిపోయింది. ఈ వీక్ అయినటువంటి టైంలో బ్రెయిన్కి చేరాల్సినటువంటి సిగ్నల్స్ సరిగ్గా చేరవు. బ్రెయిన్లో కెమికల్స్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు తను అన్కాన్షియస్గా ఏది పడితే అది మాట్లాడేస్తుంది. అన్కాన్షియస్గా తను కొత్త సంగతులు మాట్లాడుతుంది. అన్కాన్షియస్గా పౌరుషంగా కూడా మాట్లాడుతుంది. అన్కాన్షియస్గా నేను చచ్చిపోతాను, నేను అలా చేస్తాను, నేను ఎలా చేస్తానని చెప్పి తనలో ఉన్నటువంటి ఆ పిరికి మాటలను కూడా మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలో తెలుసు, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. 2-3 రోజుల పాటు డిప్స్ పెట్టండి, సెలైన్ పెట్టండి, మంచి ఎనర్జీ వచ్చే భోజనాన్ని పెట్టండి. తనకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఎలాంటి రిస్కులు లేకుండా హ్యాపీగా మంచిగా నిద్రపోయేటట్టుగా మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పాం. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి హ్యాపీగా నిద్రపోయారు, ఆ పాప 3 రోజుల పాటు మంచి నిద్ర హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ మెడిసిన్లోనే నిద్ర పట్టడానికి కూడా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ సెలైన్ పెట్టుకుంటూ మెల్లగా కొద్దిగా ఎనర్జీ వస్తూ మంచి నిద్రపోయిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత అప్పటి నుంచి ఆమెకి దెయ్యం పట్టడం అనేది లేదు. ఇప్పుడు చెప్పండి, అంతకుముందు అంత దెయ్యం పట్టిందా? కాదు కదా. దెయ్యం పట్టిందని వీళ్ళు చెప్పారు, భ్రమలో చెప్పారు. కాబట్టి ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, చచ్చిపోయిన వాడు రాడు. మరి ఒక ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఎవరో పేరు చెబుతున్నారు. ఏం పేరు? నీ పేరేనంటే ఏదో పేరు చెబుతున్నారు. ఈ పేరు ఎందుకు చెప్పారో అక్కడే మీరు ఆలోచన చేయాలి. ఈ పేరు చెప్పింది ఎందుకో తెలుసా? ఆమె మైండ్లో గూడు కట్టుకున్నటువంటి కొన్ని మెమరీస్. దీనినే హిస్టీరియా అంటారు. ఈ రోగాన్ని చాలామందికి తెలియదు. ఎలాంటి రోగం ఉంటుందని తెలియదు. బీపీ తెలుసు, షుగర్ తెలుసు, ఇలాంటి రోగాలు తెలుసు. కానీ హిస్టీరియా అనే ఒక జబ్బు గురించి జనాలకు తెలియదు. ఎందుకనంటే ఆ మైండ్లో కొన్ని జ్ఞాపకాలతో ఉంది. తను ఏదో కొంత ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవితం జరగలేదు. జీవితం జరగకపోవటం పక్కన పెడితే ఆమె మైండ్ అంతా డిస్టర్బ్డ్గా మారిపోయింది. డిస్టర్బ్డ్గా మారినప్పుడు ఎవరితో పంచుకోలేక, తనలో ఉన్నటువంటి డిప్రెషన్ని వేరే వాళ్ళకి చెప్పుకోలేక తను ఏమైందంటే మానసికంగా కృంగిపోయి ఒకానొక టైంలో డిప్రెషన్ పీక్ స్టేజ్లోకి చేరినప్పుడు తను అలా బిహేవ్ చేసింది. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? మంచైనా చెడైనా చెప్పుకోవటానికి
మంచి జనాలను ఏర్పాటు చేసుకోండి. మంచి మాత్రమే చెప్పుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలా తప్పు. జీవితంలో జరిగే చెడును కూడా పంచుకోండి, తప్పేమీ లేదు. ఒకళ్ళిద్దరికి చెప్పుకోండి. అందుకే డేరింగ్గా ఉండాలి మనుషులు చాలా డేరింగ్గా ఉండాలి. తప్పు జరిగినప్పుడు కూడా దానిని డేరింగ్గా చెప్పుకోగలిగిన వాళ్ళే మనుషులు. అలా చెప్పుకోలేక మానసికంగా రోగులయ్యి, మానసికంగా వాళ్ళు బాధపడుతూ వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులను బాధలోకి నెట్టేస్తూ ఉన్నారు. ఆ పాప వలన వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ బంధువులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో తెలుసా? చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరందరూ జ్ఞానం తెచ్చుకోండి. ఎందుకంటే నేను పెంతుకోస్తు చర్చిలో పెరిగినాను. ఈ దెయ్యాలు పట్టడాన్ని, ఈ దెయ్యాలు వదిలించడాన్ని, వదిలిపోయిన దెయ్యాలు చెప్పే డైలాగుల్ని, ఏం పేరు నీ పేరు అంటే వాళ్ళు చెప్పే పేరులు, ఎక్కడ పట్టేవంటి చెప్పినటువంటి కథలు, ఇవన్నీ చిన్ననాటి నుంచి విన్నాను. వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాతే వీటికి కారణాలు ఏంటని చెప్పి వెతికినప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? ఇలాంటివన్నీ మానసికంగా ఉండే జనాల దగ్గరే జరుగుతుంది. ఇలా మానసికంగా ఇబ్బంది పడుతున్న జనాలు ఉన్నారే, వాళ్ళకు ఏం కావాలంటే ముందు వాతావరణాన్ని మార్చాలి. ఇమ్మీడియట్గా వాళ్ళు ఒకవేళ జాబులు ఇబ్బంది పడుతుంటే ఆ జాబ్ను మానిపించేయండి. వాళ్ళు ఒకవేళ స్కూల్లో ఇబ్బంది పడుతుంటే ఆ స్కూల్ కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. వాళ్ళు ఒకవేళ కాలేజీలో ఇబ్బంది పడుతుంటే ఆ కాలేజీలో గ్యాప్ ఇచ్చేయండి, నష్టమేం లేదు. వాళ్ళు చేస్తున్న పనుల దగ్గర డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఈ దెయ్యం పట్టింది అన్నట్టుగా వాళ్ళు చెబుతూ ఉన్నారనుకోండి, ఆ పని నుంచి మానిపించేసేయండి. పలానా ప్రాంతంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎక్కువ జరుగుతుందని అంటే ఆ ప్రాంతం నుంచి బయటికి లాగండి. వాస్తవానికి ఆ ప్రాంతంలో ఏమీ లేదు. క్రైస్తవ్యంలో మరొకటి ఏంటంటే, పలానా చెట్టు కింద వెళ్ళాను, ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఎలా పట్టింది అని చెబుతూ ఉంటారు. చెట్టు కింద దెయ్యాలు ఉండవు, చెట్ల మీద దెయ్యాలు ఉండవు. వీటన్నిటి గురించి నేను అనేకసార్లు చెప్పాను. దెయ్యాలు అనేవి మనుషుల లోపలికి దూరి శారీరకంగా గాయపరిచే దెయ్యాలు అనేవి ఇప్పుడు లేవు. శారీరకంగా గాయపరచడం అనేది లేదు. శారీరకంగా గాయపడుతున్నారంటే నీకు నువ్వు గాయపరుచుకున్నావు, నీకు నువ్వు బాధపడుతున్నావు. ఇదంతా మెంటల్ రోగాలు, ఇదంతా మానసిక రోగాలు. ఇదంతా ఈ మానసిక రోగాల వల్ల వస్తుందనే సంగతిని నువ్వు గుర్తు తెచ్చుకోకుండా నువ్వేం చేస్తున్నావు తెలుసా? ₹1,00,000 తీసుకెళ్ళి మన ముస్లిం ఇమాములకి దెయ్యం ఎలగొడతారని చెప్పంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చేసేస్తున్నావు. నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పంగానే వెళ్ళిపోయి ఏదేదో చేస్తున్నావు. అలాగే పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటూ ఉన్నావు. ఇలా సమాజంలో అనేకం జరుగుతూ ఉన్నాయి. అలాగే మరొకటి స్కిజోఫ్రెనియా అనే ఒక మానసిక రోగం. ఈ స్కిజోఫ్రెనియా అనే మానసిక రోగాన్ని ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ స్కిజోఫ్రెనియా కూడా ఇలాగే మానసికంగా బాగా ఇబ్బంది పడినప్పుడు శరీరం వీక్ అవుతుంది. ఎందుకు శరీరం వీక్ అయిందంటే నీకు తినాలన్న కోరిక లేదు, నువ్వు తినడం మానేసావు. అంతకుముందు 3 పూట్ల కడుపు నిండా తిన్నవాడివి, ఇప్పుడు తిండి తినటం మానేసావు. ఇదివరకు పడుకోగానే నీకు నిద్ర వచ్చేది, ఇప్పుడు నీకు నిద్రే కరువు అయిపోయింది. ఈ నిద్ర కరువు అవటం వల్ల నీ రెగ్యులర్ బాడీ మెటబాలిజం అంతా డిస్టర్బ్ అయింది. ఈ డిస్టర్బ్ అయిన తర్వాత నువ్వేం చేసావు తెలుసా? నీ బాడీలో నీకు తెలియకుండానే నీ శరీరంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల నువ్వు వీక్ అయిపోయావు. ఈ వీక్ అయిన టైంలో ఎప్పుడైతే నరాలు వీక్ అవుతుందో, ఎప్పుడైతే బ్రెయిన్ దగ్గరికి చేరాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చేరట్లేదో, అప్పుడు నీలో కొత్త కోణం మనుషులు బయటకు వస్తారు, నీలో కొత్త థాట్స్ బయటకు వస్తాయి, నీలో కొత్త ఆలోచనలు బయటకు వస్తాయి, నీలో నుంచి కొత్తగా మాట్లాడే వ్యక్తులు బయటకు వస్తూ ఉంటారు. వీటినే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. ఇలాంటి డిజార్డర్స్ వలన, ఈ స్ప్లిట్ పర్సనాలిటీ వలన తనలో ఉన్నటువంటి ఈ భావజాలం మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ చాలా చూసాం. ఇలాంటి వాళ్ళను చాలామందిని డీల్ చేసాం. మరి ఒక చిన్న ఉదాహరణ, ఈ ఉదాహరణలో మనకు తెలిసినటువంటి వ్యక్తే. అతను ఏం చేసేవాడంటే తన వాడుకునే వస్తువుల్ని చించేసేవాడు, బట్టలని చించేవాడు, అలాగే మంచాన్ని కోసేసేవాడు. ఈ కోసినప్పుడు జనాలందరూ వీడేంటి పిచ్చిగా చేస్తున్నాడు, వీడికి దెయ్యం పట్టింది, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని చెప్పి అనుకుంటూ ఉండేవాడు. ఒకసారి తను ఫ్రీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆడుకునే టైంలో నేను మాట్లాడాను అతనితో. నువ్వు ఎందుకని ఆ మంచం మొత్తాన్ని కోసేసేవానంటే తను ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్పాడు. నేను ఎప్పటి నుంచో ఆ నవారు మార్చండి, నా కొత్త మంచం వేయండి అని చెప్పి అడుగుతామంటే వాళ్ళు నా మాట వింటలేదు. నన్ను ఆ పాత మంచంలో ఉంచుతున్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది, ఆ మంచాన్ని నేను కోసేసా. ఆ కొయ్యటం వల్ల ఇప్పుడేం జరిగింది, వాళ్ళు కొత్త నవారు వేసారు. ఇక
తను కోరుకున్నది జరగాలంటే ఇలాంటి డిస్ట్రక్షన్ చేయాలి. మరి వాటిని ఎందుకు చించేసామనంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను కొత్తది కొనియమని. వాళ్ళు చేయలేదు కాబట్టి నేను దాన్ని కోసేసాను, చించేసానని తను చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాడు. మరి బయటి జనాలు ఏమంటున్నారంటే తనకు దెయ్యం పట్టింది అన్నారు. నిజం చెప్పండి, ఇప్పుడు దెయ్యం పట్టిందా? కాదు కదా. తను ఏదైతే కోరుకున్నాడో అడిగిన ప్రతిసారి తన తల్లిదండ్రులు ఇదొద్దు, నీకు ఇదొద్దు, ఇది నేను నీకు ఇవ్వను అని చెప్పి తనను అలా చూస్తూ ఉండేసరికి తనలో తనకు తెలియకుండానే ఒక మానసిక రోగం అనేది చోటు చేసుకుంది. దాని ఎఫెక్ట్లు ఇవన్నీ సమాజంలో జరుగుతున్న దెయ్యంతో జరుగుతున్న ప్రతి ఒక్కటి ఇలాంటి ఎఫెక్ట్లే. మరి ఆ పాప విషయంలో ఎందుకు అలా జరిగిందో తెలుసా? తన చదువుతున్నటువంటి దగ్గర ఒక మానసికంగా ఒక క్షోభకు గురైంది. ఆ క్షోభకు గురైన దాన్ని ఆమె పబ్లిక్లో చెప్పుకోలేకపోయేసరికి తనలో తానే దాని గురించి ఆలోచించి దాని పరిష్కారాన్ని ఆమె వెతకలేక తాను మానసికంగా ఇబ్బంది పడుతూ దానిలో నుంచి ఆమె మానసికంగా ఎక్కువగా డిస్టర్బ్ అయ్యి దెయ్యం పట్టిందనే ఫీలింగ్లోకి జనాలను తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆలోచన చేయాలి మీరందరూ. ఒక వ్యక్తి తను దెయ్యం పట్టింది, నెగిటివ్ ఎనర్జీ పట్టిందని చెప్పి జనాలు అంటున్నారంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో ఏదో జరగలేని సంఘటన జరిగింది, ఎక్కడో ఏదో జరగలేని అవమానం జరిగింది, ఎక్కడో ఏదో అనుకున్నది సాధించలేదు, ఎక్కడో ఏదో వాళ్ళకి ఇష్టమైనటువంటి లైఫ్ లేదు. ఇలాంటి లైఫ్ లేని టైంలో వాళ్ళు మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనుకున్నది జరగని టైంలో ఇలాంటి ఇబ్బందులు, చాలా ఇబ్బందులు, ఏడ్చి బాధపడి ఓపెన్గా చెప్పుకునే వాళ్ళకైతే ఈ గోలంతా ఉండదు. ఒకవేళ నీకే ఇలాంటివి జరిగిందనుకో, నువ్వేం చేయాలి? ఓపెన్గా వెళ్ళి ఒక మంచి ఫ్రెండ్ని చూసుకుని ఆ ఫ్రెండ్కి అది చెడ్డదైనా సరే చెప్పుకున్న వాళ్ళకి ఇలాంటి రోగాలే ఉండవు. ఇదంతా ఎవరికి వస్తుందంటే చెప్పుకోలేక సైలెంట్గా ఉండిపోయి వాళ్ళల్లో వాళ్ళే మదన పడతారే, వాళ్ళల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పి నేను మీకు అర్థమయ్యేటట్టుగా దీనిని బోధిస్తాను. ఒక విషయం ఏంటంటే, ఒకరికి పెళ్లి కాలేదు. పెళ్లి కానప్పుడు వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, పెళ్లి చేయి. పెళ్లి చేయని అడుగుతుంటే వాళ్ళ నాన్నేం పెళ్లి చేయట్లా. ఇంకా నువ్వు సెటిల్ కాలేదు, నీకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని. వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే దానిని బట్టి మంచి కట్నం ఇచ్చి అమ్మాయిని చూసి చేద్దామని చెప్పి వాళ్ళ నాన్న యొక్క ఆలోచన. ఈయనకి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టలేక సంవత్సరాలు గడిచి 25 నుంచి 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38 వచ్చినాయి. సరిగ్గా అదే టైంలో నేను గుంటూరులో ఉన్న టైంలో నాతో పాటు రూమ్లో ఉండేవాడు. ఈ 38 ఏళ్ల వయసులో ప్రతి వాళ్ళు మాస్టర్ ఇంకా పెళ్ళి అవ్వలేదా అని తనను పదే అడుగుతూ ఉండేసరికి వాళ్ళ నాన్నని తిట్టుకుంటా, అలాగే ఏదో ఒక మానసిక రోగంలోకి తను వెళ్ళిపోయాడు. ఎలాంటి మానసిక రోగం అని అంటే చాలా గందరగోళంగా మాట్లాడేవాడు. ఇలాంటిదంతా ఎందుకు వచ్చింది అని అంటే తన పెళ్ళి అనే విషయం దగ్గర ఫ్లాప్ అయింది. వాళ్ళ నాన్నని పెళ్లి చేయమంటే వాళ్ళ నాన్న పెళ్లి చేయట్లేదు. వాళ్ళ నాన్న ఏంటంటే కష్టపడి చదివించాం అబ్బాయిని, ఇంకా గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిందంటే మంచి కట్నంతో అబ్బాయి సెటిల్ అవుతుంది కదా, హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని చెప్పి వాళ్ళ నాన్న ఆలోచన. కానీ ఇతనేంటంటే ఎంత వయసు అయిపోయింది, వయసు అంతా అయిపోతూ ఉంటుంది, ఒక ముచ్చట లేదు, ఏమీ లేదు, ఏంటి ఈ బతుకు, పక్కన చూస్తే జనాలందరూ పదే అడుగుతూ ఉన్నారని చెప్పి మానసికంగా తను ఇబ్బంది పడి చివరికి దెయ్యం పట్టిన వాళ్ళలాగా బిహేవ్ చేసేవాడు. ఈ దెయ్యం పట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నటువంటి టైంలో ఒకసారి వాళ్ళ నాన్న వచ్చి ప్రార్థన చేయమని అడిగితే అప్పుడు తనతో స్పష్టంగా చెప్పాను, ఇదంతేంటో తెలుసా, మీరు చేస్తున్న తప్పు. మీ అబ్బాయికి మంచో చెడో పెళ్లి చేసేయండి అర్జెంటుగా, పెళ్లి చేస్తే పరిష్కారం దొరికిద్ది దీనికని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న వెంటనే 1-2 నెలల్లో తనకి పెళ్లి చేశాడు. ఆ పెళ్లిలో తను ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా, చాలా ఆనందంగా ఉన్నాడు, మొహం అంతా వెలిగిపోతా ఉంది. తర్వాత తనకు దెయ్యం పట్టిన ఆనవాళ్లే లేవు. ఇప్పుడు చెప్పండి, దెయ్యం ఎందుకు పట్టింది? నిజంగా దెయ్యం పట్టిందంటారా? నిజంగా నెగిటివ్ ఎనర్జీ అక్కడ ప్రభావం ఉందంటారా? లేదు. తను పెళ్లి కావాలని కోరుకున్నాడు, ముచ్చట్లు తీర్చుకోవాలని కోరుకున్నాడు, కానీ ఆ ముచ్చట్లు తీర్చుకోవటానికి వాళ్ళ నాన్న అడ్డుపడతా ఉన్నాడు. అందుకని తను ఇలా బిహేవ్ చేశాడు. ఇదే సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటన. నేను చిన్నతనంలో చూసినటువంటి ఒక సంఘటన చెప్తాను. అదేంటంటే ఒకరికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దెయ్యమాపు అని, యేసునామములో పో అని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు తన లోపల నుంచి ఒక దెయ్యం బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందంటే, నేను పోను అంట.
నీకేం కావాలి అని అంటే ఈ అమ్మాయికి ఒక బీరువా కొనిపెట్టు, ఈ అమ్మాయికి ఒక బీరువా కొనిపెట్టు, ఈ అమ్మాయికి ఒక బీరువా కొనిపెట్టు అని చెప్పి పదే 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 అడుగుతాను. అప్పుడు నేను ఆశ్చర్యపోతా ఉన్నా, దెయ్యానికి బీరువా తప్పనే ఉంది, దెయ్యానికి బీరువా తప్పనే ఉంది అంటే ఈ మనిషిలో ఒక బీరువా కొనాలి అని చెప్పి ఆయనకి ఎప్పటి నుంచో చెబుతాం. ఆయన ఆ డబ్బులు వేస్ట్ చేస్తా బీరువా కొనకుండా దానిని నెలల పాటు పొడిగిస్తూ ఉంటే ఆమె తట్టుకోలేక దాంట్లో నుంచి మానసికంగా ఇబ్బంది పడిపోయి బీరువా కొనిచ్చలేదనే భావంతో తనలో ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీ బయటకు వచ్చింది. ఆ స్ప్లిట్ పర్సనాలిటీతో బయటకు వచ్చినప్పుడు గంభీరంగా మాట్లాడతా, వాళ్ళ ఒరిజినల్ వాయిస్లో నుంచి కాకుండా ఒక గంభీరమైనటువంటి వాయిస్తో మాట్లాడుతూ ఉండేసరికి దెయ్యం పట్టిందని జనాలు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా దెయ్యం పట్టిందా? లేదే. ఆమెకు బీరువా కొనుక్కోవాలన్న కోరిక, ఆ బీరువా కోసం అని చెప్పి పావలా కూడబెట్టుకుని ఎప్పటి నుంచో ఆ డబ్బులంతా కూడబెట్టి వాళ్ళు ఆయనకి ఇస్తే ఆయన ఆ డబ్బులు వేస్ట్ చేసి బీరువా కొనకుండా ఉండేసరికి తనలో నుంచి వచ్చినటువంటి మానసిక రోగం. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఎవరైతే నేను ఇంతే ఉంటాను అని మొండితనంగా ఉంటారో ఇలాంటి మొండోళ్ళలోని ఈ దెయ్యాలు వచ్చేది, ఈ దెయ్యాలుగా కనబడుతున్న ఫీలింగ్లు వాళ్ళలోనే వచ్చేది. వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ మానసిక రోగాలు. అందుకే ఒంటరితనంగా ఉండొద్దు, కలిసిమెలిసి ఉండండి, 10 మందితో మాట్లాడండి, సరదాగా మాట్లాడండి, నవ్వండి, నవ్వటంలో తప్పే ఉంది. 2 జోకులు వేసుకుని నవ్వండి, నవ్వటంలో తప్పేం లేదు. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఒక కుటుంబం హాయిగా ఉండాలంటే ఎవరో ఒకరు జోకులు వేసి నవ్వించేవాళ్ళు ఉండాలి. ఇద్దరు సీరియస్గా ఉంటే అందులో ఒకళ్ళు మానసిక రోగి అయిపోతారు. ఇంట్లో ఒకళ్ళు పొద్దాక తిట్టేవాళ్ళే ఉండి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ఇంట్లో మరొకళ్ళు ఖచ్చితంగా మానసిక రోగులు అవుతారు. ఈ మానసిక రోగాలు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నెగిటివ్ ఎనర్జీ వచ్చింది, దెయ్యం పట్టింది అని చెప్పి వాళ్ళు మసీదుల చుట్టూ, చర్చీల చుట్టూ, బాబాల చుట్టూ ఇలా తిరుగుతూ సమాజంలో కనిపిస్తూ ఉంటారు. వాటి జోలికి మీరు వెళ్లకుండా ఉండాలి అని అంటే ఒకటే మార్గం. ఏంటా మార్గం? ప్రేమగా మాట్లాడండి. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందో మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు చెప్పట్లేదా, సింపుల్ ట్రిక్. ఆ ట్రిక్ ఏంటంటే ముందు వాతావరణాన్ని మార్చండి, అక్కడ నుంచి మెల్లగా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళండి. ఒక 2-3 రోజుల పాటు ఒక చిన్న ట్రిప్కో టూర్కో వెళ్ళండి. ఒక కొత్త నేచర్ని ఎంజాయ్ చేయండి, ప్రకృతిలో ఉన్న అందాలను చూడండి, ఎంజాయ్ చేయండి. మానసికంగా ముందు సెటరేట్ అవ్వండి. మానసికంగా సెటరేట్ అవ్వాలని అంటే ఫిజికల్గా సెటరేట్ అవ్వాలి. ఇలా ఎవరైతే బాధపడుతున్నారో మీ అందరికీ నేను చెప్పే ఇమ్మీడియట్ సూత్రం వెంటనే వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్లకు సెలైన్ పెట్టించి ఆ సెలైన్లో కొద్దిగా మత్తెక్కిచ్చి హాయిగా 2-3 రోజుల పాటు మంచి నిద్రపోయేటట్టుగా వాళ్ళను చూడండి. ఒకసారి మీరే చూడండి, 3 రోజులు నిద్రపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ప్రశాంతంగా ఉంటారు, మనసంతా హాయిగా ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత ఏదైతే సమస్యగా ఉందో ఆ సమస్య పోయిందని చెప్పండి, అయిపోయింది. ఇమీడియట్గా వాతావరణాన్ని మార్చండి, ఇమీడియట్గా కొత్త ప్లేసులకు తీసుకెళ్ళండి, ఇమీడియట్గా ఆ సమస్య తీరిపోయిందని చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ నేను డీల్ చేసినటువంటి సంగతి మీకు చెప్తాను. ఒకళ్ళకి పిల్లలు పుట్టలేదని చెప్పి వాళ్ళు ఎంతో వేదంతో ఉన్నారు, ప్రార్థనలు చేశారు. ఎంత ప్రార్థన చేసినా పిల్లలు పుట్టలేదు. ఈ పిల్లలు పుట్టకపోయేసరికి వాళ్ళ తోటి ఫ్రెండ్స్ అందరికీ పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఒక శపథం చేసింది, వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నేను పిల్లల్ని కంటాను అని చెప్పి శపథం చేసింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తనను మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. అందరికీ పిల్లలు పుట్టారు, నీకే పిల్లలు పుట్టలేదు, తప్పు నీదా మీ ఆయిందా, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉండేసరికి తను సమాజంలో పెద్ద మనిషిలాగా బలంగా కనపడినప్పటికీ మానసికంగా కృంగిపోయి ఆ సంగతి ఎవరితో చెప్పుకోలేక చివరికి ఒక డిప్రెషన్కి గురైంది. ఈ డిప్రెషన్కి గురైన తర్వాత ఆమెకు దెయ్యం పట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉండేది. ఈ దెయ్యం పట్టినట్టుగా బిహేవ్ చేస్తుండే టైంలో ఆమెను పెద్ద వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. హైదరాబాద్లో శ్యామ్ కిషోర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అలాగే ఇంకా అనేక మంది సేవకుల దగ్గరికి తనను తీసుకెళ్ళి ప్రార్థనలు చేయించేవాడు. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే దెయ్యం పోతుంది అనుకున్నారు. తర్వాత మెడికల్ రిపోర్టులు తీస్తే బాడీ లోపల, బ్రెయిన్ లోపల కెమికల్ రియాక్షన్స్, ఈ కెమికల్ రియాక్షన్స్లో బ్రెయిన్ అంతా డిస్టర్బ్డ్గా ఉండి సరైన నిద్ర లేకుండా
పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉండేది. జనాలందరూ భయపడ్డారు, మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ భయంతో పాటు ఒకసారి తన గురించి నాకు చెప్పినప్పుడు మరి నేను వెళ్ళి మాట్లాడటం జరిగింది. మాట్లాడుతున్నప్పుడు ఓపెన్ అయిపోయి చాలా ఓపెన్గా తను చెప్తా ఉంది, ఎలాగైనా సరే నేను పిల్లల్ని కనాలి, వచ్చే సంవత్సరానికి పిల్లల్ని కనాలి అని మా తోటి టీచర్లతో నేను శపథం చేశాను. కానీ పిల్లలు పుట్టలేదు. పుట్టకపోయేసరికి అవమానం భరించలేకపోతున్నా, ఏడుస్తూ ఉన్నా. రాత్రి పడుకున్నానంటే ఏడవటమే నాకు. ఏం చేయాలో నాకు తోచుబడి కావట్లేదు. తప్పు చేయాలి అంటే క్రైస్తవ బిడ్డను అయిపోయాను, కాబట్టి ఏ తప్పు నేను చేయలేనని చెప్పి తను ఓపెన్గా చెబుతూ, బాధపడుతూ, ఏడుస్తూ, మరి దెయ్యం పట్టినట్టుగా తన బిహేవియర్ కారణం ఏంటో తెలుసా? పిల్లలు పుట్టలేదు. తర్వాత పెద్దలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, అర్జెంటుగా ఎవరినైనా పిల్లల్ని తీసుకోండి, దత్తత తీసుకుని హ్యాపీగా పెంచుకోండి అని చెప్పినప్పుడు ఇమీడియట్గా కొంతకాలం తర్వాత వేరే వాళ్ళను పిల్లలను, అప్పుడే పుట్టిన పిల్లల్ని తీసుకుని దత్తత తీసుకుని సొంత పిల్లల్లాగా పెంచుకుంటూ ఉంటే ఇప్పుడు ఆ రోగాలు ఏమి లేవు. ఇదివరకట్లాగానే మళ్ళీ ఎనర్జెటిక్గా, ఇదివరకట్లాగానే మళ్ళీ బలవంతంగా, ఇదివరకట్లాగా హ్యాపీగా మరి తన పెంచుకుంటున్నటువంటి పిల్లల్ని చాలా అద్భుతంగా, ఆనందంగా, గొప్పగా పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది మానసిక రోగమా లేదంటే దెయ్యం పట్టడమా? ఇది మానసిక రోగమా లేకపోతే దెయ్యం పట్టడమా? ఇలాంటి వాళ్ళకి ఏం కావాలో తెలుసా? వాళ్ళు ఎందుకైతే వీక్ అయిపోయారో ఆ పాయింట్ని అడగాలి. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న దగ్గర ఇబ్బందులా? ఎందుకు ఇబ్బంది? ఉద్యోగం చేస్తున్న దగ్గర ఎందుకు ఇబ్బంది? లేదు, ఆ ఉద్యోగం అంటే ఇష్టం లేదా? ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం పెడతాం? నచ్చిన ఉద్యోగానే చేయమనండి, నచ్చిన పనే చేయమనండి, నచ్చిన దగ్గరికే వెళ్ళమని చెప్పండి. లేదు అనంటే ఎందుకైతే నచ్చట్లేదో, ఒకవేళ తందే తప్పైతే ఆ మార్పుని మనమే తీసుకురావాలి. కొంతమంది మానసిక రోగులు వాళ్ళు మారటానికి ఇష్టపడరు. అలాగే వీళ్ళు మొండి వేదాంతం చెబుతూ ఉంటారు. ఇలా మొండి వేదాంతం చెప్పే ఇలాంటి వాళ్ళతో మాట్లాడండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, మోటివేషన్ టాక్స్ ఇవ్వండి, మంచి మాటలు వినిపించండి. మనలోనే మార్పు రావాలని చెప్పి వాళ్ళకి చెప్పండి. నువ్వు గొప్ప విజయాలు సాధించగలవని చెప్పి మోటివేషన్ టాక్స్ ఇవ్వండి. ఎందుకనంటే ఒకవేళ ఆ బలహీనత కనుక తన దగ్గర లేకపోతే తను గొప్పగా మారతాడు. ఆ బలహీనత వల్లనే తను వీక్ అయిపోతున్నాడు. ఏంటి ఆ వీక్నెస్? అడగండి. అడిగిన తర్వాత దానికి పరిష్కారాన్ని మీరు చూపించండి. అంతేగాని ప్రతిదానికి దెయ్యం పట్టింది, నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవటం చాలా పొరపాటు. ఈ మాట వింటున్నటువంటి మీరు ఒక్కసారి అనాలిసిస్ చేయండి. స్కిజోఫ్రెనియా, హిస్టీరియా ఇలాంటి మానసిక రోగాలు చాలా మందిలో ఉన్నాయి. ఒంటరితనంగా ఉండే వాళ్ళకు చెడుని కూడా చెప్పుకోవాలి అనే సంగతి ఈరోజు నేను మీకు కొత్తగా చెబుతా ఉన్నాను. మంచి అయితే అందరితో చెప్పుకుంటారు, చెడుని చెప్పుకోవడానికి కూడా కొంతమంది స్నేహితులు కావాలి. ఏదైనా బాధ కలిగిన విషయాలు జరిగినాయి అనుకోండి, చెప్పుకోవడానికి కొంతమంది స్నేహితులు కావాలి. మరి నేనైతే చాలామందితో ఫ్రెండ్లీగా ఉంటాను. నాతో ఓపెన్గా జీవితంలో జరిగిన చెడులు కూడా చెప్పుకునేవాళ్ళు బోడు మంది. చెప్పుకునేమంటారో తెలుసా? నీతో మాట్లాడిన తర్వాత కాసేపు నాకు హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉందంట. నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మనిషిగా చూడండి, మానవత్వంతో చూడండి, తోటి మనిషి అని చెప్పి చూడండి. అంతేగాని మతపరంగా చూడొద్దు. క్రైస్తవుడా వద్దు, హిందువా అనొద్దు, ముస్లిం అనొద్దు. ఎందుకనంటే ముందు మనిషిగా బాగుంటే సంగతి తర్వాత నువ్వు ఏ మతంలో ఉన్నాడు ఏంటని తర్వాత చూడవచ్చు. ముందు మానసికంగా ఇబ్బంది పడిపోతావు అన్నటువంటి టైంలో ఇది ఆ మతమే ఈ మతమే అని చెప్పి అక్కడ రిలీజియన్ని, మతాన్ని రుద్దొద్దు. వీటన్నిటిలోంచి బయటికి రావాలని అంటే పర్ఫెక్ట్ సంగతి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ప్రేమను చూపించండి. ఒకవేళ వాళ్ళు ప్రేమను పొందుకోలేకపోతుంటే మతం పేరుతో కాకపోయినా కానీ పర్సనల్గా, వ్యక్తిగతంగా తన మీద ప్రేమను చూపించండి. ఆ ప్రేమను కూడా తను అర్థం చేసుకోలేకపోతుంటే తనకేం చేయాలో తెలుసా? వాతావరణం మార్చండి. మంచి ప్రకృతి, ఒక మంచి ట్రిప్కి వెళ్ళండి. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త జనాలతో, కొత్త వాళ్ళ మధ్య తనను పొగుడుతూ తను గొప్పవాడని చెబుతూ ఒక మోటివేషన్ ఇవ్వండి. ఇలాంటి మోటివేషన్ ఇచ్చినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. అందుకే బైబిల్లో నుంచి ఒక చక్కని మాటను చెబుతాను. యేసుక్రీస్తు వారు ఏమనేవాళ్ళంటే, మీరు రాజులైన యాజకులని చెప్పేవాడు. బెస్ట్ మోటివేషన్. నువ్వు ఎప్పుడు ఇబ్బందులు ఉండేవాడివి, మానసిక రోగాలతో ఉండేవాడు కాదు, నువ్వు రాజువి, యాజకుడి అని ఒక రాజరికాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అందుకే నేను రాజుని, నేను రాణిని, నేను కింగ్ని, నేను క్వీన్ అని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోండి.
యేసుక్రీస్తు వారు ఇస్తున్న బెస్ట్ మోటివేషన్. ఇలా మోటివేట్ అయ్యి మీరందరూ మానసిక రోగాల్లోంచి బయటికి రావాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, మానసిక రోగాలతో ఇబ్బంది పడుతూ కుటుంబంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డల్ని వాళ్ళ ప్రేమను రుచి చూచినట్లుగా, ఆ సమస్యలోంచి బయటపడినట్లుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి, కాచి కాపాడండి. కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభా. అలాగే వాళ్ళు మారునట్లుగా, మనసును మార్చుకున్నట్లుగా, వాతావరణాన్ని మార్చుకున్నట్లుగా, ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఇబ్బంది పడుతున్న ప్రతి దాన్ని మీరే విడుదల దయచేసి నూతన జీవితాన్ని కుటుంబాలకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్.